అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ శ్రేణులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటితోటి డివిజనల్ బెంచీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే విచారణ నిన్నటితో పూర్తయింది. జడ్జిమెంట్ను పెండింగ్లో పెట్టడం జరిగింది. ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సందర్భంగా, విచారణ జరుగుతున్న సందర్భంగా డివిజనల్ బెంచ్కి సంబంధించిన న్యాయమూర్తులు కేఏ పాల్ అడిగిన ప్రశ్నకు లేదా డిమాండ్కు ఏంటంటే, ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మాట్లాడినప్పుడు ధర్మాసనానికి సంబంధించిన జడ్జి ఒక కామెంట్ చేయడం జరిగింది. మేము వారి మీద చర్య తీసుకోవడం కాదు, ఎవరైతే గెలిపించిందో పార్టీ మారినందుకు ప్రజలే తిరగబడాలి, చైతన్యవంతం కావాలి, వారికి బుద్ధి చెప్పాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ ఫిరాయింపు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఘాటైన విమర్శ చేయడం జరిగింది. కానీ ఈరోజు దొంగ అన్నట్టు ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడమల్ల అన్నట్టు ముందు అనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అధికారంకి వస్తుంది, మళ్ళీ మా ఎమ్మెల్యే అందరూ పోతారనే ఉద్దేశంతో రాళ్లతో కొట్టి చంపానన్నాడు. ఈరోజు మరి ఆ మాటను వెనుక తీసుకున్నట్టు రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాకుండా నిస్సిగ్గుగా డివిజనల్ బెంచ్లో పార్టీ ఫిరాయించిన వాళ్లకు స్టే కావాలని వాదనలు వినిపించడం జరిగింది. సిగ్గుచేటు. రాజ్యాంగానికి విలువనివ్వకుండా, ప్రజాస్వామ్యానికి విలువనివ్వకుండా, నైతిక విలువలను మర్చిపోయి ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్టు ఈరోజు మాట్లాడాన్ని ప్రజలందరూ కూడా చీకొడుతూ ఉన్నారు. 10 మంది ఈరోజు పార్టీ ఫిరాయిస్తే 3 మీద మాత్రమే ఇప్పటివరకు డివిజనల్ బెంచ్ నిన్న విచారణ జరిపించింది. కేఏ పాల్ మాత్రము 10 మంది మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఉదాహరణలతో సహా గతంలో జరిగిన మహారాష్ట్రలో దాదాపు 11 సంవత్సరాల కింద 16 మంది ఎమ్మెల్యేలను ఒకే రోజు మరి వారిని అనర్హులుగా ప్రకటించడం జరిగింది. దాన్ని ఉదహరించుకుంటూ ఈ మధ్య కాలంలో 4 జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులో హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ 4 రాష్ట్రాలలో మరి వారిని డిస్క్వాలిఫై చేయడమే కాకుండా హిమాచల్ ప్రదేశ్ అయితే ఏకంగా వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దు ఎమ్మెల్యేల కన్నంత ఘాటుగా చర్యలు తీసుకోవడం జరిగింది. గణపురం నియోజకవర్గం తగుదునమ్మని చెప్పేసి ఈ 3 తప్ప 7 బిక్కు అని తిరుగుతూ ఉన్నారు. దళారుల చేతుల రైతులు మోసపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఐకేపీ ద్వారా, ఇట్స్ అ ఛాలెంజ్, ఐకేపీ ద్వారా ఒక్క రైతుకు ఒక్క పైసా కూడా జమ కాలేదు ఇప్పటి వరకు. అడపా అక్కడో ఇక్కడో ఒకవేళ కనుక తూకం పెట్టినా మిల్లుకు చేరలే, మిల్లుకు పోయినా
రైతుకి ఇప్పుడు మాత్రం ఏమాత్రం లబ్ధి జరగలేదు. ఎక్కడ కూడా మరి సన్నాలకు అన్నారు, ఆ సన్నాలకు కూడా ఎక్కడ కూడా మరి బోనస్ వేసిన సందర్భం లేదు. కాబట్టి 10 మందిలో తగుదనమ్మని తిరుగుతున్న కడియం శ్రేయాన్ని ఎవరైతే గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయో, రైతులు ఉన్నారో, గ్రామాలకు రాకుండా కడియం శ్రేయాన్ని తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాం. ఏ గ్రామం, ఎందుకంటే ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి ఆయన గెలిపిస్తే ఇవాళ మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ నాయకులకు మోసం చేయడం జరిగింది. కాబట్టి పార్టీ నాయకులు తిరగబడాలి. రైతులకు మోసం చేసి రైతు రుణమాఫీ కాలేదు కాబట్టి, రైతు భరోసా ఇవ్వలేదు కాబట్టి, బోనస్ ఇవ్వలేదు కాబట్టి రైతులందరూ ఊరికి రాకుండా, కొనుగోలు కేంద్రాల దగ్గరికి రాకుండా తరిమి కొట్టాలి. మహిళలకు 2500 ఇస్తానని ఏ ఒక్క మహిళకు కూడా ఈ 11 నెలల్లో ఒక్క మహిళకు కూడా 2500 రూపాయలు నెలకు ఇవ్వాల్సినది ఇవ్వలేదు. కాబట్టి మహిళలందరూ కూడా తిరగబడాలని, అదేవిధంగా పెన్షన్ 2000 నుండి 4000 చేస్తానన్న మరి ఎక్కడ కూడా పైసా పెంచలేదు. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా తిరగబడి ఓవరాల్గా వెరసి కడియం శ్రేణిని గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలి. గ్రామ పొలిమేర్ల నుంచెలే బయటికి వెళ్ళగొట్టాలి. నీకు ఏమాత్రం సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ ఏమన్నా ఉండేది ఉంటే, ఏ అభివృద్ధి కోసమైతే కాంగ్రెస్ పోయిందని చెప్తున్నావో, ఇప్పటి వరకు ఏమి అభివృద్ధి చేసినావు, 11 నెలల్లో రాబోయే రోజులు ఏమి అభివృద్ధి చేస్తావో నీ ఎజెండాను ప్రకటించి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి మరి పోటీ చేయడానికి రావాలి. వెంటనే ఇప్పటి వరకు కూడా ప్రాథమిక సభ్యత్వం బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేసి నీకు ఏమాత్రం నైతిక విలువన్న కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలని చెప్పేసి హెచ్చరిస్తూ గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలని పిలుపునిస్తా ఉన్నాను. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.